హలో ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో వచ్చేసి సిఓవి కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ అలాగే యూరిన్ మైక్రోస్కోపీ ఎగ్జామినేషన్ టెస్ట్ ఏ విధంగా చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. ఇది వచ్చేసి యూరో కలర్ స్ట్రిప్స్ కిట్. ఇది అవుట్ సైడ్ ఏ విధంగా ఉందో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వచ్చేసి బ్లడ్, తర్వాత బిల్రూబిన్, తర్వాత యూరో బిల్నోజన్, తర్వాత కీటోన్ బాడీస్, తర్వాత ఉండేది వచ్చేసి ప్రోటీన్. దీన్ని ఆల్బుమిన్ కూడా అంటే మనం టెస్ట్ చేసేటప్పుడు. తర్వాత నైట్రోజన్ అండ్ గ్లూకోజ్ ఆర్ షుగర్ అండ్ pH, స్పెసిఫిక్ గ్రావిటీ అండ్ ల్యూకోసైట్స్. ఇప్పుడు వచ్చేసి టెస్ట్ ప్రొసీజర్ చూద్దాం. ఇది ఇన్సైడ్ చూస్తే ఈ విధంగా ఉంటుంది స్ట్రిప్. సో దీంట్లో 10 ఉంటాయి ఫ్రెండ్స్. మనం ఇందాక చెప్పుకున్నాం కదా బ్లడ్ నుంచి ల్యూకోసైట్స్ వరకు. అవి మనం యూరిన్లో ఒకసారి డిప్ చేసి చూద్దాం. ఇది ఫస్ట్ ఈ విధంగా ఇట్లా సైడ్కి ఈ విధంగా పెట్టాలి. అంటే డిప్ చేసిన తర్వాత మనం యూరిన్లో డిప్ చేసి చూద్దాం. ఇక్కడ యూరిన్లో డిప్ చేసేది నేను చూపించట్లేదు ఫ్రెండ్స్, డైరెక్ట్ డిప్ చేసిన తర్వాత చూద్దాం. ఇది చూసినట్టయితే పేషెంట్కి చాలా అబ్నార్మల్ ఉంది. ఇది చూసాం కదా. ఒకసారి ఇప్పుడు న్యూది పెడదాం, అంటే డిప్ చేయండి, డిఫరెన్స్ చూద్దాం ఒకసారి. అంటే డిఫరెన్స్ ఏ విధంగా ఉంటుంది ఇది చూసాం కదా. సో డిఫరెన్స్ చూడండి. అంటే ఇప్పుడు కొత్తది ఏ విధంగా ఉంది, డిప్ చేసిన తర్వాత అబ్నార్మాలిటీస్ ఏమేమి ఉన్నాయని. ఇది ఒకసారి దీని పక్కన అంటే కిట్కి అవుట్ సైడ్ ఇచ్చినాడు కదా, దీనికి ఏ విధంగా ఎగ్జామినేషన్ చేయాలని చూద్దాం. ఫస్ట్ వచ్చేసి బ్లడ్ ఫ్రెండ్స్, ఇక్కడ ఉంది కదా, అది వచ్చేసి బ్లడ్ వచ్చేసి పేషెంట్కి 1+ ఉంది. కలర్ చేంజ్ అయింది చూడండి అప్పుడే బ్లడ్. తర్వాత కీటోన్ బాడీస్ 1+ ఉంది, ఆల్బుమిన్ 1+ ఉంది. అంటే లేనివి చెప్పట్లేదు, జస్ట్ ఉన్నవి ఒకటే చూపిస్తున్నాను నేను. ఇది పేషెంట్కి ఆల్బుమిన్ ఎక్కువ ఉంది ఫ్రెండ్స్. తర్వాత కింద షుగరు అదే గ్లూకోజు అవి చూసుకుంటే ఏం లేదు. pH కూడా పేషెంట్కి ఎక్కువ ఉంది. తర్వాత స్పెసిఫిక్ గ్రావిటీ కూడా నార్మల్ రేంజ్లోనే ఉంది. ల్యూకోసైట్స్ కూడా నార్మల్ ఉన్నాయి ఫ్రెండ్స్, ఏం లేవు. సో ఫైనల్లీ ఇది ఫ్రెండ్స్, అంటే మనం ఏ విధంగా సియూఈ కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ అబ్జర్వ్ చేయాలని చూసాం కదా. ఇది అంటే అబ్నార్మాలిటీస్ అనేవి, ఇది రిపోర్టింగ్ ఏ విధంగా వెళ్ళి ఇప్పుడు తర్వాత చూద్దాం. తర్వాత ఇప్పుడు మైక్రోస్కోపీ ఎగ్జామినేషన్ ఏ విధంగా చేయాలో చూద్దాం. ఒక టెస్ట్ ట్యూబ్ తీసుకోవాలి ఫ్రెండ్స్. ఫస్ట్ ఇది పేషెంట్ ఐడి 45 నెంబర్ పేషెంట్కి. ఇప్పుడు దీంట్లోకి శాంపుల్ తీసుకుందాం. 2.5 ml తీసుకున్నాను శాంపుల్. అదేం చూపించలేదు. సేమ్ వెయిట్ సెంట్రిఫ్యూజ్ చేసుకోవడానికి ఆపోజిట్ టెస్ట్ ఎంత వెయిట్ కరెక్ట్ ఉండేది చూసుకోవాలి, లేదంటే మనకి టెస్ట్ ట్యూబ్స్ పగిలిపోయే దానికి ఛాన్స్ ఉంది. ఇది వచ్చేసి రెమ్మి సెంట్రిఫ్యూజ్. లోపల అయితే 6 ఉన్నాయి ఫ్రెండ్స్ టెస్ట్ ట్యూబ్ హోల్డింగ్స్. మనం ఇప్పుడు టెస్ట్ ట్యూబ్స్ దీంట్లో ప్లేస్ చేసుకుందాం. ఇది వచ్చేసి మనం ఇప్పుడు ఒక ఫస్ట్ టెస్ట్ ట్యూబ్ ఎక్కడైతే పెడుతున్నామో దానికి క్వైట్ ఆపోజిట్లోనే మనం సెకండ్ టెస్ట్ ట్యూబ్ ప్లేస్ చేయాల్సి ఉంటుంది. అట్లా కాకుండా తప్పు పెట్టినామంటే మనకి సౌండ్ వస్తుంది, సెంట్రిఫ్యూజ్ కూడా కాదు. ఇప్పుడు సెంట్రిఫ్యూజ్ ఆన్ చేద్దాం. సో నేను 5 RPMలోనే పెట్టుకుంటున్నాను. 3 minutes తర్వాత చూద్దాం. సో 3 minutes అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు 3 minutes తర్వాత చూద్దాం. ఇది ఇంకా ఆగలేదు, ఇంకా రొటేషన్ జరుగుతూనే ఉంది లోపల. సో ఇది ఆగేంత వరకు వెయిట్ చేయాలి ఫ్రెండ్స్. కొంతమంది చేయి పెట్టి ఆపుతుంటారు, అది కరెక్ట్ కాదు. ఇప్పుడు చూద్దాం. సెంట్రిఫ్యూజ్ అయింది. సో శాంపుల్ చూసారు కదా, కింద సెడిమెంటేషన్ వచ్చింది ఫ్రెండ్స్, అది కెమెరాలో కనిపించట్లేదు. నేను తర్వాత యూరిన్ శాంపుల్ డిస్కార్డ్ చేసిన తర్వాత చూపిస్తాను. దీన్ని ఒకసారి డిస్కార్డ్ చేసిద్దాం. పైన యూరిన్ శాంపుల్ అంతా డిస్కార్డ్ చేయాలి. సో ఇట్లా టోటల్ ఫ్రెండ్స్ ఇట్లా ఉండే శాంపుల్ మొత్తం పడేయాలి. కానీ ఇందులో లాస్ట్లో ఉంటుంది చూడండి, ఇదే సెడిమెంట్ మనకు మెయిన్. దీనికోసమే మనం ఇంతసేపు సెంట్రిఫ్యూజ్ చేసింది. ఇదే మనకు మెయిన్. ఏమంతా పడేసినామని అనుకోవద్దు.
లాస్ట్‌లో ఉంది కదా! అది ఒక జస్ట్ 1 డ్రాప్ ఉంటది ఫ్రెండ్స్. అదే మనకి మెయిన్. స్లైడ్స్, కవర్ స్లిప్ తీసుకుందాం. స్లైడ్‌ని నీట్‌గా క్లీన్ చేసి ఉంచుకోవాలి. ఇప్పుడు చూద్దాం. ఇంకా క్లీన్ లేదు. ఒకసారి మరి టిష్యూ పేపర్‌తో క్లీన్ చేసుకున్నాను. సో, ఇప్పుడు చూద్దాం. ఒకటి కవర్ స్లిప్ కూడా రెడీ చేసి పెట్టుకోవాలి. ఇది కవర్ స్లిప్. జస్ట్ అట్లా ఒక అట్లా తిప్పితే వచ్చేస్తది ఫ్రెండ్స్ అది. 1 డ్రాప్ ఉంటది. అది స్లైడ్ మీద కొంచెం జాగ్రత్తగా ప్లేస్ చేసుకోవాలి. ఎందుకంటే లాస్ట్ 1 డ్రాప్ ఉంటది కదా! అదే మెయిన్ ఇంపార్టెంట్. సో, 1 డ్రాప్ వచ్చింది కదా! ఇప్పుడు దీని మీద కవర్ స్లిప్ ప్లేస్ చేసుకుందాం. ఇది కొంచెం చాలా జాగ్రత్తగా చేయాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఎయిర్ డ్రాప్స్ వచ్చినాయంటే మనం మైక్రోస్కోప్‌లో అబ్జర్వ్ చేసేటప్పుడు డిస్టర్బెన్స్‌గా ఉంటది. సో, జస్ట్ ఒక ఆ డ్రాప్ మీద మనం కవర్ స్లిప్‌ను అట్లా ప్లేస్ చేస్తే సరిపోతది ఈడీసీ. దాన్నేం టచ్ చేయాల్సిన అవసరం లేదు. అది ప్లేస్ అయితది క్లియర్‌గా. మనం చేత్తో టచ్ చేసినామంటే ఆ ఎయిర్ డ్రాప్స్ వచ్చేదానికి అవకాశం ఉంటది. ఇప్పుడు మైక్రోస్కోప్‌లో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. కరెక్ట్‌గా ప్లేస్ చేసుకున్న తర్వాత. ఈ అబ్జర్వేషన్ వచ్చేసి మనం 45x లెన్స్‌లోనే చేయాలి ఫ్రెండ్స్. చాలామంది 10xలో చేయడానికి ప్రయత్నిస్తుంటారు. కానీ అది కరెక్ట్ కాదు. 45x లెన్స్‌లో చేస్తేనే మనకు క్లియర్‌గా పస్సెల్స్ క్లియర్‌లీ కనిపిస్తాయి. ఇది అడ్జస్ట్‌మెంట్స్ అప్ డౌన్‌కి. ఇప్పుడు ఒకసారి నేను చేసి చూపిస్తాను. అది కెమెరా పట్టుకోవడానికి నాకు వీల్లేదు. ఒకసారి చేసి లెన్స్ చూపిస్తాను ఏ విధంగా ఉందని. ఇప్పుడు చూస్తాను ఒక్క నిమిషం. అది ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూసారు కదా! నేను ఒక రౌండ్ అప్ ఇస్తున్నాను. దాంట్లో చూస్తే మనకు అర్థమైతది. అక్కడ పస్సెల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ క్లియర్‌గా. అంటే ఒక 2, 3 ఉన్నాయి. అవి మెయిన్‌గా సర్కిల్‌లో ఉన్నాయి చూడండి. అవే పస్సెల్స్. 3 డాట్స్ మాదిరి ఉన్నాయి కదా! అవే. ఇంకా క్లియర్‌గా చూయించాలంటే ఇక్కడ ఉంది చూడండి. మనకు సర్కిల్‌లో చూడండి క్లియర్‌లీ కనిపిస్తది. ఆ సర్కిల్‌లో. సో, అవే ఫ్రెండ్స్ పస్సెల్స్ అంటే. మీకి ఒకసారి డ్రా చేసి చూపిస్తాను ఏ విధంగా ఉన్నాయని. జస్ట్ ఒక రౌండ్‌గా ఒక డాట్ మాదిరి ఉంటాయి చూడండి. అదే ఈ విధంగా. జస్ట్ ఇట్లా ఈ టైప్‌లో ఉంటాయి. సైజు మనకి అవి చూద్దాం. అదో ఈ శాంపుల్‌లో వచ్చేసి మనకి ఆర్‌బీసీ ఉన్నాయి ఫ్రెండ్స్. 1, 2 సెల్స్ డిటెక్ట్ అయితున్నాయి ఫీల్డ్‌లో. టోటల్‌గా అయితే కనిపించట్లేదు. సో, ఇది ఫ్రెండ్స్ మైక్రోస్కోప్ ఎగ్జామినేషన్. ఇప్పుడు రిపోర్టింగ్ చూద్దాం ఏ విధంగా ఉందని. సో, సీయూఈ రిపోర్ట్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూసినట్టయితే ఒకసారి వీడియో పాజ్ చేసి చూడండి. మనకు క్లియర్‌గా అర్థమైతది. ఈ విధంగా ఉంటుంది. పస్సెల్స్ వచ్చేసి 6-8 ఇచ్చాను. ఎపిథీలియల్స్ 1-2, ఆర్‌బీసీ 2-4 ఇచ్చాను ఫ్రెండ్స్. సో, ఆల్బుమిన్ 1+ ఇచ్చాను. కీటోన్ బాడీస్ 1+ ఇచ్చా. అకల్ట్ బ్లడ్ అంటే బ్లడ్ 1+ ఉంది. పీహెచ్ వచ్చేసి 7.0 ఇచ్చాను ఫ్రెండ్స్. సో, ఇది కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్. నచ్చితే వీడియో లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.